వైసీపీ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అయితే దీని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా విమర్శలు చేయడం జరిగింది. ఈరోజు పొద్దుల్లో చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు పొద్దులూరులో పవన్ కళ్యాణ్ గారిని మేనిఫెస్టో మీద విమర్శలు చేయడం జరిగింది. దీని మీద తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన సూపర్ 6 మేనిఫెస్టో పెట్టాడు. 2014 ఇచ్చిన హామీలు ఏమైనా అమలుపరచలా, మళ్ళీ ఇప్పుడు రకరకాల హామీలు ఇస్తా అంటున్నారు. కానీ జగన్మోహన్ గారు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రతి చేస్తున్నా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్ప ఇంకెవ్వరిని నమ్మరు. ఆయన మేనిఫెస్టో పనికిమాల మేనిఫెస్టో. వాళ్ళు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, ఎవరు సపోర్ట్ చేయట్లా, పేదలకు కూడా ఉపయోగపట్ల. కానీ ఫ్రీ స్కీమ్స్ ఊరికి కలబోలు మాట చెప్పి ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నాం, కానీ అంతకుముందు చేసింది లేదు, చేయబోయేది లేదు. వచ్చే గవర్నమెంట్ మాదే, మేమే పేద ప్రజల కోసం అండగా ఉంటాం. సార్, ఏ నియోజకవర్గంలో అయినా ప్రత్యర్థి మీద విమర్శలు చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ దర్శి నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. మీరు ఇంతవరకు కూడా మీ ప్రత్యర్థి మీద ఎలాంటి విమర్శలు చేయలేదు. దీని వెనుకున్న ఆంతర్యం ఏంటి? అంటే వారు వన్ సైడేనా? దర్శి నియోజకవర్గం మొదటి నుంచి కూడా సీట్ అమలు చేసిన కాడి నుంచి కూడా పూర్తిగా మాకు మంచి మెజార్టీ 15,000 పైచేలు మెజార్టీ మాకు వస్తుంది. ప్రత్యర్థి మాకు చంద్రబాబు నాయుడు ప్రత్యర్థి, కానీ ఇక లోకల్గా వచ్చిపోతూ ఉంటారు. ప్రతి సీజన్కి ప్రతి 5 సంవత్సరాలు నాయకులు వచ్చిపోతుంటారు. వాళ్ళ గురించి మాట్లాడి కూడా ఉపయోగం లేదు. కానీ మాకు శత్రువు చంద్రబాబు నాయుడు, లోకేష్, మా జగన్మోహన్ గారు పేద ప్రజలకు అందుతున్నాయి కాబట్టి అన్ని పథకాలు అందుతున్నాయి కాబట్టి మేము 100% గెలుపుతాయా, మంచి మెజార్టీతో గెలుస్తాం. ఫైనల్గా బూచేపల్లి మేనిఫెస్టో ఉంది. దర్శిలో ప్రజలకు అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్కరిని సామాజికంగా ఆర్థిక అభివృద్ధి చేయటం, ప్రతి గ్రామానికి మంచి సురక్షిత నీళ్ళు ఇవ్వాలి, ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పెట్టాలి, రైతుల కోసం అండగా ఉండాలి, ముఖ్యంగా పేదవాళ్ళకు అండగా ఉండి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాం. ముఖ్యంగా ప్రాంతంలో ప్రతి గ్రామానికి సురక్షిత నీళ్ళు ఇవ్వాలి, ప్రతి చెరువు నీళ్లు నింపి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ద్వారా ప్రతి చెరువు నీళ్లు నింపేసి ప్రతి గ్రామంలో కూడా పంటల కోసం ఇబ్బంది లేకుండా సాగు కోసం నీళ్ళు ఇవ్వాలని కంపల్సరీగా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా తాళ్ళూరు మండలం, ముల్లమూరు మండలం సంబంధించిన మొగిలిగొండ రిజర్వాయర్ కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా ఈ ప్రాంతంలో విద్య, వైద్యానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రతి గ్రామంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో కూడా మహిళలందరి కోసం మహిళా బిల్డింగ్లు ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా యువతకి ఒక మినీ స్టేడియం ఏర్పాటు చేసి ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో యువతకి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ అవకాశాలు కూడా మెండుగా కల్పిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. Okay, start చేయి. Okay.